వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలకు సంబంధించిన మరో జాబితాను పార్టీ అధిష్టానం విడుదల చేసింది. 2 అసెంబ్లీ, 1 లోక్సభ స్థానానికి ఇన్ఛార్జీలను నియమించింది. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా వేణుబాక విజయసాయిరెడ్డి నియమించిన అధిష్టానం మంగళగిరి అసెంబ్లీ సమన్వయకర్తగా మురుగుడు లావణ్యను నియమించింది. కర్నూలు అసెంబ్లీ స్థానానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎండి ఇంతియాజ్ను నియమించింది. వైఎస్ఆర్సీపీ మరో జాబితా ప్రస్తుతం మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి. బిందు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల టీం సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరొక ఆ జాబితా 3 పేర్లతో కూడినటువంటి సమన్వయకర్తల జాబితాను విడుదల చేసింది. ఇందులో 1 లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి సమన్వయకర్తను, 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తలను ప్రకటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఈ జాబితాను ప్రకటించింది. నెల్లూరు లోక్సభ స్థానానికి సంబంధించి పార్టీ సమన్వయకర్తగా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వేణుపాక విజయసాయిరెడ్డిని ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రీజనల్ కోఆర్డినేటర్ గా, సీనియర్ లీడర్ గా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి వేణుపాక విజయసాయిరెడ్డి ఈసారి తన సొంత జిల్లా నుండే ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ బాధ్యతలు నిర్వహించేందుకు ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో బరిలో దిగేందుకు వీలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్థానానికి సమన్వయకర్తగా నియమించింది. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు. రాజ్యసభలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా కూడా ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు. అనుభవం ఉన్నటువంటి నాయకుడిని ఎంపీ విజయసాయిరెడ్డిని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి సమన్వయకర్తగా నియమించి ఇటీవలే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వేణుబాక విజయసాయిరెడ్డిని లోక్సభ స్థానానికి సమన్వయకర్తగా నియమించింది. మరొకవైపు కర్నూలు సిటీ స్థానానికి సంబంధించి ఎండి ఇంతియాజ్ అహ్మద్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మొన్న తన ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి కర్నూలు స్థానికులు, కర్నూలుకు చెందినటువంటి అధికారిగా పనిచేసి సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వ సర్వీసుల్లో వివిధ హోదాల్లో పనిచేసినటువంటి వ్యక్తి మహమ్మద్ ఇంతియాజ్ కలెక్టర్ గా పనిచేశారు. అదేవిధంగా సెక్రటరీగా, సెర్ప్ సిఇఓగా, సిసిఎల్ఏ జాయింట్ సెక్రటరీ కూడా, సిసిఎల్ జాయింట్ కమిషనర్ కూడా పనిచేశారు. సో ఒక ఉన్నత విద్యావంతులైనటువంటి మహమ్మద్ ఇంతియాజ్ ని ఇప్పుడు కర్నూలు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. మొన్న ఇంతియాజ్ తన పదవి విరమణ, స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. తన ఉద్యోగాన్ని వదులుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ సమక్షంలో నిన్న చేరారు. ఈ రోజు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి మురుగుడు లావణ్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియమించారు. మురుగుడు లావణ్య ప్రస్తుత ఎమ్మెల్సీ, అదేవిధంగా మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు మురుగుడు లావణ్య, అదేవిధంగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కాండ్రు కమల కుమార్తె. సో మంగళగిరి నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి సామాజిక వర్గం చేనేత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువ మహిళకి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా అవకాశం ఇచ్చింది. ఇటు కాండ్రు కమల గతంలో మంగళగిరి నియోజకవర్గం శాసనసభ్యులుగా పనిచేశారు. బీసీ వర్గానికి చెందినటువంటి మరోవైపు మురుగుడు హనుమంతరావు సుదీర్ఘకాలం ఆ ప్రాంతంలో రాజకీయ అనుభవం ఉంది. గతంలో మంత్రిగా పనిచేసి ప్రస్తుతం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ఆ 2 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా మురుగుడు లావణ్యకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా. ఓకే సతీష్, ప్రస్తుతం చూస్తున్నా మొత్తం 3 ప్రాంతాలకు సంబంధించి ఒక లిస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. థ్యాంక్ యూ సతీష్.